మాజీ కేంద్ర మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి 64వ జన్మదిన సందర్భంగా పేదలకు చీరల పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని పశ్చిమ ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, అమ్మ హాస్పిటల్ డాక్టర్ దుర్గా శ్రీలక్ష్మి అన్నారు. సోమవారం బోడెమోటల్ జెండా చెట్టు సెంటర్ వద్ద కూటమి టీడీపీ నాయకురాలు చింతలపూడి బేబీ రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన సుజనా చౌదరి పుట్టినరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వీట్ల పంపిణీ, పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుజనా చౌదరి పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా పేదలకు చీరల పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బొబ్బిలి లీలాకుమార్, కేంద్రం ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు పి షర్మిలా ఖాతున్, వై చరణ్ సింగ్ తదితరుల చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బేబీ రత్నకుమారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్తిపాటి శ్రీధర్ గారికి, డాక్టర్ శ్రీలక్ష్మి గారికి, బొబ్బిలి లీలా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి మెయిన్ కారణం సుజనా చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ఆయన పుట్టినరోజుకి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క పేదవాళ్ళకి చీరల పంపిణీ చేయాలని చెప్పి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన ద్వారా నేర్చుకుని ఎన్నో చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని చాలా ప్రేయర్ కూడా చేశాము. షిర్డి గొల్లపాలెంగడ్డ బాబా గుడిలో కూడా వెళ్ళి పూజలు చేయించాం. శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, బొబ్బిలి లీలాకుమార్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి పూజలు చేయించి అంతా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశాం. అలానే ఆయన ఆరోగ్యంతో త్వరలో కోలుకొని రావాలని ఆకాంక్షిస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు షర్మిల అండి. నేను ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ని. బీజేపీ పార్టీలో నేను వైస్ ప్రెసిడెంట్గా జిల్లాకి చేశాను. ప్రజెంట్ ఇప్పుడు ఫిలిం సెన్సార్ బోర్డులో కొనసాగుతున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే సుజనా చౌదరి గారు పుట్టినరోజు 64వ సంవత్సరం అండి. 64 సంవత్సరాలు వచ్చినాయి మన సార్కి. సుజనా చౌదరి గారు మేము జన్మదిన వేడుకల్లో ఇక్కడ మన మేడం గారి ఇంటికి 53వ డివిజన్లో వచ్చాము. 53వ డివిజన్లో మన పత్తిపాటి శ్రీధర్ గారు, డాక్టర్ గారు, తర్వాత మేడం గారు, బొబ్బి లీలాకుమార్ గారు అందరం మేము పాల్గొని ఇక్కడ మహిళలతో 20 మంది మహిళలతో మేము చీరల పంపిణీ చేసాం. కేక్ కటింగ్ కూడా చేసాం. ఇక్కడ కేక్ కటింగ్ చేసాం. ఆల్రెడీ సుజనా చౌదరి గారు వాడవాడలో ఎన్ని డివిజన్లో ఉన్నాం, 22 డివిజన్లో వెస్ట్లో ఉన్న ప్రతి డివిజన్లో మనం వాడవాడలో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ప్రతి వాడలో పంపిణీ, చీరల పంపిణీ కానీ, కేక్ కటింగ్ కానీ, బళ్ళ కార్యక్రమం కానీ, సుజనా చౌదరి గారి ఫౌండేషన్లో ప్రతి కార్యక్రమం కూడా జరిపారు. ఈ దినం సార్ కూడా హెల్త్ కూడా కొంచెం కుదరపడి మేము అందరూ ప్రతి మతంలో ప్రతి కులంలో అందరూ ప్రార్థన చేస్తున్నారు. అలాగే మా నమాజ్లో కూడా మేము ఆల్రెడీ సుజనా చౌదరి గారి హెల్త్ విషయంలో కూడా పెట్టి నమాజ్లో కూడా మేము చెప్తున్నాం బాగుండాలని. సార్ కూడా తొందరగా కోలుకొని వస్తారు, కోలుకున్నారు కూడా. ఇంకా దేవుడి దయ వల్ల, బాబా దయ వల్ల కోలుకుంటారని నమ్మకంతో మళ్ళీ మన ముందు వచ్చి మళ్ళీ మన వెస్ట్ నుంచి మళ్ళీ బంపర్ మెజార్టీతో గెలవాలని మేము కోరుకుంటున్నాము. అది అందుకనే మేము దేవుణ్ణి, అల్లాని, బాబాని ప్రార్థిస్తూ మేము ఈరోజు ఈ కార్యక్రమాలు చక్కగా జరపడం మేము అందరం సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. 64వ
దినము శుభాకాంక్షలను తెలుపుకుంటూ సార్కి సుజనా చౌదరి గారు ఆరోగ్యంగా చక్కగా ఉండాలని మన ముందు మళ్ళీ రావాలని మేము ప్రార్థిస్తున్నాం. మరి ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి గారి యొక్క 64వ జన్మదినం శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా దేవి రత్నకుమారి గారు కూటమి తెలుగుదేశం నాయకురాలు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరికి కూడా పేదలకు అసలు చీరల పంపిణీ కూడా చేయడం. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకురాలు షర్మిల గారు సెన్సార్ బోర్డు మెంబర్, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రతిపటి శ్రీధర్ గారికి, మరి ప్రముఖ డాక్టర్ గారు శ్రీలక్ష్మి గారు మరి ఇక్కడ అందరూ విచ్చేసారు. చాలా సంతోషం. ఈ శుభ సందర్భంలో మరి ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి పనిచేసిన మన కృష్ణ గారికి, అంటే దేవి రత్నకుమార్ గారు కుమారుడు, తర్వాత మోహన్ గారి, తర్వాత వాళ్ళ హస్బెండ్ రంగారావు గారు, పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ గారు తొందరగా కోలుకొని ఇవాడు వచ్చి బాబా గారి దయతో చక్కగా వచ్చి అందరికీ అన్ని పనులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. Like, subscribe and press the bell icon for new updates.